వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా ప్రతి నెల మీ ఖాతాలో 2 లక్షలు వస్తే ఎంత ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది. ఆ కలను నిజం చేసే ఎస్ఐపి, సిప్ మరియు ఎస్డబ్ల్యూపి స్ట్రాటజీని ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా చెబుతాను, తెలుసుకోండి. 10,000 పెట్టుబడితో నెలకు 2 లక్షల పెన్షన్ వస్తుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇదే. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోవద్దు అనుకుంటే ఇప్పటి నుంచే సేవింగ్స్ చేయడం చాలా మంచిది. కాబట్టి మీరు చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇది మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు జాబులు చేసేవారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఎస్ఐపి సిప్ ద్వారా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వీరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి చిన్న వయస్సులోనే వీరు సేవింగ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎస్ఐపి సిప్ మంచి మార్గం అవుతుంది. దీని ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఎస్డబ్ల్యూపి ద్వారా మీ పెట్టుబడి నుంచే మీరు పెన్షన్ రూపంలో నెల నెల డబ్బును తీసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూచర్లో మీరు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చిన్న ఏజ్లోనే పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన 25 ఏళ్ల వయస్సులో నెలకు 10,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అతను ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని 10% పెంచుకుంటూ పోతే ఆ పద్ధతిని స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఇలా మీరు 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే దానికి మీకు 15% రిటర్న్ వస్తే ఈ మొత్తం 2,50,00,000కు చేరుకుంటుంది. ఈ 2,50,00,000 రూపాయలు మొత్తాన్ని మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎస్డబ్ల్యూపి ద్వారా తిరిగి పొందుకోవచ్చు. అంటే మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మీరు ప్రతి నెల సుమారు 2 లక్షలు విత్డ్రా చేసుకుంటూ మిగిలిన డబ్బుపై సగటున 8% రాబడిని పొందితే ఈ పద్ధతి సుమారు 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ 20 ఏళ్ల తర్వాత కూడా మీ దగ్గర ఇంకా 4,50,000 రూపాయలు మిగిలి ఉంటుంది. మీరు విత్డ్రా చేసుకునే మొత్తాన్ని కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎస్డబ్ల్యూపికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతి నెల స్థిర ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విత్డ్రా మొత్తాన్ని మార్చుకునే వీలుంటుంది. కాబట్టి ఇది మీకు స్టేబుల్ ఆదాయాన్ని సమకూరుస్తుంది. అయితే మీరు ఎస్ఐపి సిప్ కట్టే ముందు రాబడి గురించి క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే ఎస్ఐపి సిప్ల నుంచి వచ్చే రాబడి మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులు సంభావ్య రాబడిని మార్చవచ్చు. దీనివల్ల రాబడి తగ్గే అవకాశం కూడా ఉంది. పెట్టుబడి పెట్టే ముందు ఇది గమనించగలరు.